నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. రొమాంటిక్ లవ్ స్టోరీ నిన్నే పెళ్లాడతా భాగం 94. సిగ్గుపడ్డ నిఖిల్ తన గది చూపిస్తున్నాను అమ్మా అన్నాడు. సరే కానీ నూరా, తను ఫ్రెష్ అయి వస్తుంది అన్న మాలతి అక్కడి నుండి వెళ్ళింది. నిఖిల్ వెనక్కి తిరిగి పూనంని కోపంగా చూశాడు. నన్ను ఇరికించేశావుగా అంటూ పళ్ళు కొరికాడు. ఆమె చిలిపిగా కన్నుకొట్టి వాష్రూమ్కి వెళ్ళింది. ఈ అని ప్రెస్టేషన్తో గట్టిగా అరిచి ఆ గదిలో నుండి బయటికి వెళ్ళాడు నిఖిల్. పూనం త్వరగా స్నానం చేసి రెడీ అయి వచ్చింది. పూనం దేవుడి ముందు దీపం వెలిగించు అంటూ పూజ గది చూపించింది మాలతి. ఆమె వెలిగిస్తుంటే నిఖిల్ ఇలారా అని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉన్న అతన్ని పిలిచింది మాలతి. అతడు రాగానే ఇద్దరి చేత దేవుడికి దండం పెట్టించింది. ఏమండి ఇలా వస్తారు అని తన భర్త శ్రీనివాస్ని పిలిచింది. ఆయన వచ్చాక ఇద్దరు కలిసి వాళ్ళిద్దరి తల మీద అక్షంతలు వేసి పిల్లా పాపలతో కలకాలం సంతోషంగా ఉండండి అంటూ దీవించారు. ఒక్కగానొక్క కొడుకు పెళ్ళి తమ చేతుల మీదుగా జరగనందుకు వాళ్ళకి చాలా బాధగా ఉన్నా పెళ్ళైంది కదా అని సంతోషించారు. తనకు కాబోయే కోడలు కోసమని గాజులు ముందుగానే చేయించి ఉంచింది మాలతి. నిఖిల్ ఇవి అమ్మాయికి తొడుగు అంటూ అతని చేతికి ఇచ్చింది. ఇప్పుడు ఇదంతా ఎందుకు అత్తయ్యా అంది పూనం. తీసుకో, ఇవి నీకోసమే అంది మాలతి. వీటి కోసమే కదా నువ్వు వచ్చింది అంటూ ఆమె చెవి దగ్గర గుసగుసలాడాడు నిఖిల్. గుర్రుగా అతన్ని చూసిన పూనం ఏం కాదు నీకోసం అంది. మీరు తర్వాత మాట్లాడుకుందరు కానీ ముందుగా టిఫిన్ చేయండి అంటూ వాళ్ళకి టిఫిన్ పెట్టింది మాలతి. వాళ్ళు తింటుంటే ఆగండి ఆగండి ముందు స్వీట్ తినాలి అంటూ తను చేసిన పాయసం వాళ్ళకిచ్చి ఒకరి చేత ఒకరికి తినిపించుకోమంది. నిఖిల్కి ఇష్టం లేక అమ్మా ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటూ ఇబ్బందిగా ఆమెను చూశాడు. అలా అంటే ఎలారా, పెళ్ళి ఎలాగూ చూడలేదు, కనీసం ఈ ముచ్చటైనా తీరని అనడంతో తప్పక నిఖిల్ పూనంకి స్వీట్ తినిపించాడు. ఆమె హ్యాపీగా తినేసింది. ఆమె తినిపిస్తుంటే అతడు తినడానికి ఇష్టపడలేదు. అత్తయ్య అని పూనం అనగానే చప్పున నోరు తెరిచి ఆమె పెట్టిన స్వీట్ నోట్లోకి తీసుకున్నాడు. నిఖిల్ ముసిముసిగా నవ్వుకుంది పూనం. ఇక్కడ కాదు, గదిలోకి వస్తావు కదా, అప్పుడు చెప్తా నీ పని అంటూ పళ్ళు కొరికాడు నిఖిల్. నాకు అదే కదా కావలసింది అంటూ చిలిపిగా కన్ను కొట్టింది పూనం. నిన్ను అంటూ ఆమె పీక పట్టుకోబోయాడు. మళ్ళీ అత్తయ్య అంది పూనం. ఛ అని విసుక్కుని సరిగ్గా తినకుండానే లేచి వెళ్ళాడు నిఖిల్. వెళ్తున్న అతన్ని చూసి చిన్నగా నవ్వుకుంది. అత్తయ్య, ఈ ఊరు నాకు కొత్త కదా, ఈరోజు నేను జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాలి. మీ అబ్బాయిని కాస్త నన్ను స్టేషన్ వరకు తీసుకెళ్ళమని చెప్పరు తిన్న ప్లేట్ కడుగుతూ అడిగింది పూనం. ఏ ఏరియా? అప్పుడే టిఫిన్ తినడానికి వచ్చిన శ్రీనివాస్ ఆమెను అడిగాడు. అమీర్పేట్ అంది పూనం. మరి ఇంకేం, ఇద్దరు కలిసి వెళ్ళొచ్చు, వాడి ఆఫీస్ కూడా అటువైపే ఉంది అన్న శ్రీనివాస్ నిఖిల్ ఇలారా అంటూ వెళ్తున్న అతన్ని పిలిచాడు. ఇదేదో ఫిట్టింగ్ పెట్టినట్టుంది మనసులో అనుకున్న నిఖిల్ ఏంటి నాన్న అంటూ అతని ముందుకు వచ్చాడు. అమ్మాయిది నీ ఏరియా స్టేషనే అట, ఎలాగో వెళ్తున్నావు కదా, తనను కూడా నీతో పాటు తీసుకెళ్ళు అన్నాడు. తల ఆడించక తప్పలేదు నిఖిల్కి. 5 minutes డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను అంటూ గదిలోకి పరిగెత్తింది పూనం. అసలే లేట్, ఇంకా లేటా వెళ్తున్న ఆమెతో వెనక నుండి అన్నాడు. అలా అంటే ఎలారా, తనకి సిటీ కొత్త కదా, మొదటి రోజు దగ్గరుండి స్టేషన్లో దిగబెట్టు అన్న మాలతి ఇద్దరికీ టిఫిన్ బాక్స్ ఇచ్చింది. ఇక ఈ రోజు నుండి ఇదొక ఎక్స్ట్రా డ్యూటీ నాకు అంటూ సన్నాయి నొక్కులు నొక్కాడు నిఖిల్. పూనం యూనిఫామ్ వేసుకుని వచ్చింది. ఆమె వచ్చేసరికి అతడు బైక్ మీద కూర్చొని రెడీగా ఉన్నాడు. ఆమె కూర్చోగానే బైక్ ముందుకు తోలాడు. ఇదిగో ఈరోజు అంటే తీసుకెళ్తున్నాను, రోజు అంటే నాతో కాదు కోపంగా అన్నాడు నిఖిల్. అలా అంటే ఎలాజీ అన్న ఆమె అతని పొట్ట చుట్టూ చెయ్యి వేసి గట్టిగా పట్టుకుంది. చెయ్యి తీ అన్నాడు అతడు. ఎందుకు తీయాలి, నేను తీయను అంది ఆమె. నాకు కితకితలు పుడుతున్నాయి అంటూ విసుక్కున్నాడు నిఖిల్. పట్టుకోకుండా కూర్చుంటేనే పడిపోతాను అన్న పూనం చెయ్యి తీయకుండానే అలాగే పట్టుకొని కూర్చుంది. మొండిగటం పళ్ళు కొరుక్కున్నాడు. తెలుసు కదా ఎందుకు నాతో వాదులాడతారు అనగానే అతడు సైలెంట్ అయ్యాడు. స్టేషన్ రాగానే బైక్ ఆపాడు. ఇదేనా అంది ఆమె. అన్న అతడు ఆమె దిగగానే బైకును ముందుకు తోలాడు. కనీసం ఆమె లోపలికి వెళ్లే వరకు కూడా ఆగలేదు. సైకో మొగుడు అని తిట్టుకుంటూ లోపలికి వెళ్ళింది పూనం.
సాయంకాలం ఒంటరిగా తిరిగి వచ్చిన నిఖిల్ని చూసి అమ్మాయి ఏది అంటూ అడిగింది మాలతి. ఏమో నాకేం తెలుసు అన్నాడు నిఖిల్. అదేంట్రా అలా మాట్లాడుతున్నావు? వెళ్ళేటప్పుడు నీతోనే కదా వచ్చింది. తిరిగి వచ్చేటప్పుడు కూడా తీసుకురావాలని తెలియదా? అసలే సిటీ కొత్త, ఎలా వస్తుందో ఏంటో అని కంగారు పడింది మాలతి. అమ్మ ఆమెమీ చిన్నపిల్ల కాదు, పైగా పోలీస్ వచ్చేస్తుంది, నువ్వు టెన్షన్ అవ్వకు అన్న అతడు ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళాడు. వీడేంటండి ఇలా తయారయ్యాడు? ఇందాకే ఆఫీస్ నుండి వచ్చి రిలాక్స్గా కూర్చుని ఉన్న శ్రీనివాస్తో అంది మాలతి. శిఖర్ బలవంతంగా వాడికి పెళ్లి చేశాడు కదూ, ఇలా కాకుంటే ఇంకెలా ఉంటాడు? మనమే వాడు ఆ అమ్మాయి పట్ల బాధ్యతగా ఉండేలా చూడాలి. అది ఒక్కరోజుతో అయ్యే పని కాదు, కాస్త టైం పడుతుంది అన్న అతడు చిన్న పని ఉంది, అలా వెళ్ళి వస్తాను అంటూ బయటికి వెళ్ళాడు. నిఖిల్ వచ్చిన గంట తర్వాత పూనం వచ్చింది. ఆమె వచ్చే వరకు మనసులో లేదు మాలతికి. నిఖిల్ మాత్రం ఏమీ పట్టనట్టు రిలాక్స్గా కూర్చొని టీవీ చూస్తూ ఉన్నాడు. ఆమె రావడం చూసి రాక్షసి వచ్చేసింది, ఇక నా రక్తం తాగేస్తుంది నోట్లో అనుకున్నాడు. అలా అంటే ఎలాజీ? నేను మీ లైఫ్ పార్ట్నర్ని, లైఫ్ లాంగ్ మీరు నాతోనే కలిసి ఉండాలి, కాబట్టి కాంప్రమైజ్ అయిపోండి, ఏ గొడవ ఉండదు అంటూ అతనికి కాఫీ కప్ అందించింది. అతడు తీసుకోలేదు. నీ చేత్తో నేను పచ్చి మంచినీళ్ళు కూడా తాగను, ఇక కాఫీ తాగుతానా అన్న అతడు గండుగా ముఖం పెట్టాడు. తాగకుంటే మాని, అసలే అత్తయ్య పెట్టిన కాఫీ గుమగుమలాడుతోంది, 2 కప్పులు నేనే తాగేస్తాను అంటూ కాఫీ ఒక్క గుటక వేసింది. కాఫీ వాసనకి నోరు ఊరింది, తాగమని మనసు లాగింది. ఆమె చేతిలోని కప్పు లాక్కున్నాడు నిఖిల్. ఒక్క స్విప్ తాగాడు. పూనం నవ్వింది. అది ఎంగిలి అన్న విషయం అప్పుడు గుర్తుకు వచ్చింది నిఖిల్కి. కాఫీ రుచి చేదెక్కింది అతనికి. ముఖం ఆముదం తాగిన వాడిలా పెట్టాడు. మనలో మనకి ఎంగిలి ఏంటి జీ? పర్లేదు తాగొచ్చు, ఫస్ట్ నైట్ రోజు ఎలాగూ పాలు తాగలేదు కదా, ఇప్పుడు కాఫీ తాగండి అన్న పూనం కిలకిలా నవ్వింది. ఆమెను గుర్రుగా చూసిన నిఖిల్ చేతిలోని కాఫీ కప్పు పక్కన పెట్టేశాడు. వంటింట్లోకి వెళ్ళి అమ్మా నాకు కాఫీ అన్నాడు. ఇందాకే పూనంతో పంపాను కదరా, అప్పుడే తాగేశావా? మరో కప్పు కావాలా అడిగింది మాలతి. ఆ రాక్షసి 2 తాగేసింది, నాకు మరో కప్పు పెట్టి ఇవ్వు అంటూ అక్కడే వంటగట్టు మీద కూర్చున్నాడు నిఖిల్. రాక్షసి ఏంటి? అమ్మాయి వింటే నొచ్చుకుంటుంది, చక్కగా తనకంటూ ఒక పేరుంది కదా, పూనమని పిలువు అంటూ సున్నితంగా మందలించింది మాలతి. అమ్మా దాని సంగతి నీకు తెలీదు, పోలీస్ కదా అని ఆ జులుమంతా నా మీద చూపిస్తుంది, ప్రతి చిన్న విషయానికి బెదిరిస్తుంది. అసలు మొగుడు నేనా అదా అన్న అతడు నేను చెప్పినట్టు అది కదా వినాలి, అదేంటో నన్నే వినమంటుంది. ఇలా అయితే కష్టం అమ్మా, నేను దాంతో కాపురం చెయ్యలేను, కానీ విడాకులకు అప్లై చేస్తాను. ఆ శిఖర్ అడిగితే నువ్వు నాకు అనుకూలంగా మాట్లాడు, అమ్మాయి మంచిది కాదు, అందుకే వాడు దాన్ని వదిలేస్తాను అన్నాడు అని చెప్పు, లేదంటే ఇది ఒకవైపు నుండి వాడు ఒకవైపు నుండి నన్ను బెదిరిస్తారు, ఇక నేను జీవితాంతం భయపడుతూ బ్రతకాలా అంటూ ఆమె కొంగు పట్టుకొని బేలగా మాట్లాడాడు. తల్లి మనసు వెన్నెలా కరిగింది. పూనం వచ్చి ఇంకా ఒక్కరోజు కూడా కాలేదు కదరా, అప్పుడే విడాకులంటే బాగోదు, 4 రోజులు చూద్దాం, నీకు అనుకూలంగా లేకపోతే అప్పుడు నువ్వు చెప్పినట్టే చేద్దాం, అంతవరకు కాస్త ఓపిక పట్టు అంటూ అతనికి ఫేవర్గా మాట్లాడింది మాలతి. థ్యాంక్ యూ అమ్మా, నువ్వు ఈ మాత్రం నాకు సపోర్టుగా ఉన్నావు అంటే ఇక చూడు దాన్ని ఎలా లొంగదీస్తానో హుషారుగా అన్న నిఖిల్ ఆమె ఇచ్చిన కాఫీ కప్పు తీసుకొని అక్కడే కూర్చొని తాగాడు. ఆ తర్వాత కాసేపు అలా తిరిగి వస్తానని చెప్పి బయటికి వెళ్ళాడు. అతడు వెళ్ళగానే పూనం మాలతి దగ్గరికి వచ్చింది. అత్తయ్య వంటేం చేయమంటారు చెప్పండి, నేను చేసేస్తాను అంటూ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి అందులో కూరలు ఏమున్నాయో చూసింది. ఎందుకులే పూనం, నేను చేస్తాను, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అన్న మాలతి ఆమెకు పని చెప్పడానికి ఇష్టపడలేదు. అయ్యో అత్తయ్య, మీరు పనిచేస్తూ ఉంటే నేను ఎలా రెస్ట్ తీసుకుంటాను, అయినా మీరు పెద్దవారు, ఇలా కూర్చోండి అంటూ ఆమె భుజాలు పట్టుకొని అక్కడ ఉన్న డైనింగ్ టేబుల్ చైర్లో కూర్చోబెట్టింది. ఇప్పుడు చెప్పండి ఏం వండమంటారు చనువుగా అడిగింది. నీకు వంట చేయడం కూడా వచ్చా అనుమానపడింది మాలతి. వచ్చత్తయ్య, ఉద్యోగం చేసినంత మాత్రాన వంట రాదు అని అనుకున్నారా ఏంటి? అత్తవారింటికి వెళ్ళాక చెయ్యాలి కదా అని నార్త్ సౌత్ అన్న తేడా లేకుండా మా అమ్మ నాకు అన్ని రకాల వంటలు నేర్పించింది. ఈరోజు నేను చేస్తాను, మీకు నచ్చకపోతే రేపటి నుండి మీ దగ్గర నేర్చుకుంటాను అన్న పూనం వంట చేయడానికి ఉద్రిక్తురాలు అయ్యింది. మాలతి చెప్తూ ఉంటే 1 గంటలో వంట పూర్తి చేసింది పూనం. ఆ తర్వాత తన గదికి వచ్చి స్నానం చేసి చక్కగా చీర కట్టుకుంది. నిఖిల్ వచ్చేసరికి తలలో పువ్వులు తురుముకొని అందంగా రెడీ అయింది.
భోజనాల దగ్గర వంట ఎవరు చేశారు అడిగాడు శ్రీనివాస్. ఏం బాగోలేదా అడిగింది మాలతి. ఇది నీ చేతి రుచి కాదు, కానీ చాలా బాగున్నాయి తింటూ అన్నాడు శ్రీనివాస్. పూనం చేసింది అని మాలతి చెప్పగానే ఇష్టంగా తింటున్న నిఖిల్కి పొలమారి దగ్గు వచ్చింది. నీ చేతి మంచినీళ్లు తాగను అన్నవాడు ఇప్పుడు ఏకంగా భోజనం చేస్తున్నాడు. అప్పటికే సగం తినేశాడు. మధ్యలో లేస్తే తన తండ్రికి కోపం వస్తుంది. అందుకని గమ్మున భోజనం ముగించాడు. పూనం భోజనం చేసి గదికి వచ్చేసరికి పడుకొని ఉన్న నిఖిల్ నిద్ర నటించాడు. నిద్రపోయారాజీ అంటూ అతని చెంత చేరింది పూనం. అతడు పలకలేదు. అతని మీద చెయ్యి వేసి వెనక నుండి గట్టిగా హత్తుకొని పడుకుంది. నిఖిల్ ఒళ్ళు జల్లుమనగా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఇక్కడ పడుకున్నావేంటి, వెళ్ళి కింద పడుకో అంటూ ఆమెను పక్కకు నెట్టాడు నిఖిల్. మీరు ఎక్కడ పడుకుంటే నేను అక్కడే పడుకుంటా మొండిగా అంది పూనం. ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు విసుక్కున్నాడు నిఖిల్. లేదు జీ అంటూ అతన్ని తన పైకి లాక్కుంది పూనం. అతడు పూర్తిగా ఆమె మీద పడకుండా తన చేతులు బెడ్కి ఆనించి తనను తాను బ్యాలెన్స్ చేసుకున్నాడు. అబ్బో, ఇది తెలుసు కానీ భార్యను దగ్గరికి తీసుకోవడం తెలియదు పెదవి విరుపుతో అన్న పూనం మూతి 3 వంకర్లు తిప్పింది. తెలుసు, ఇష్టపడి చేసుకుని ఉంటే అలాగే దగ్గరికి తీసుకునేవాడిని. నువ్వు బలవంతంగా నా చేత తాళి కట్టించుకున్నావు, అందుకే ఈ దూరం అన్న అతడు పక్కకు తప్పుకోవాలని చూశాడు. ఆమె వదలలేదు. మెడ చుట్టూ చేతులు వేసింది. అబ్బా, ఏం తింటున్నావే, ఇంత గట్టిగా పట్టుకున్నావు, నీవి చేతులా ఇనుప సంకెళ్ళా ఆమె నుండి తప్పించుకోలేక అన్నాడు నిఖిల్. నువ్వెలా అనుకున్నా సరే అంటూ అతన్ని పూర్తిగా తన మీదికి లాక్కుంది. ఈసారి అతడు తనను తాను బ్యాలెన్స్ చేసుకోలేకపోయాడు. చేతులు స్లిప్ అయ్యాయి. పూర్తిగా ఆమె మీదికి ఒరిగాడు. ఆమె దేహం అతనికి మెత్తని పూలపాన్పులా తగిలింది. దీని చేతులు గట్టిగా ఉన్నాయి, కానీ మిగతా భాగాలన్నీ ఇంత మెత్తగా ఉన్నాయా? ఆమె పర్వాల మధ్య అతని ముఖం చిక్కుకోగా అనుకున్నాడు. ఆమె గుండె సవ్వడి అతనికి వినిపిస్తుంటే అతని గుండె కొట్టుకునే వేగం పెరిగింది. ఆమె పైనుండి లేవాలి అనుకున్నాడు, కానీ లేవలేకపోయాడు. మైకం కమ్మినట్టు అయింది. మత్తుగా అతని కనురెప్పలు వాలాయి. పూనం పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇద్దరి మధ్య మాటలు లేవు, మిగిలినవి చేతలే. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియోస్ ముందుగా చూడాలి అంటే నాకు మెంబర్షిప్